హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో పవిత్రమైన శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఇంట్లో ఎలా చేయాలో చూద్దాం. ఈ ప్రసాదం రుచి దేవాలయంలో దొరికే ప్రసాదాన్ని గుర్తు చేస్తుంది. వీడియో పూర్తిగా చూడండి. చివరిలో కొన్ని ముఖ్యమైన టిప్స్ కూడా చెప్తాను. ముందుగా ఒక ప్యాన్లో కొన్ని పల్లీలు వేసి బాగా వేయించుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు. నాకు ఈ ప్రసాదంలో పల్లీలు అంటే చాలా ఇష్టం, అందుకే నేను వేస్తున్నాను. అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక గోధుమ రవ్వ కూడా వేసి నెమ్మదిగా చిన్న మంట పెట్టి బాగా వేయించుకోవాలి. స్టెప్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కువగా వేయిస్తే ప్రసాదం రుచి మారిపోతుంది. చూడండి, ఇప్పుడు రవ్వ అయితే బాగా వేగిపోయింది. ఇప్పుడు అందులో 1 కప్కి 3 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ అయితే వేడి చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ 80% ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 80% అయితే ఉడికిపోయింది. ఉడికిన దాంట్లో ఎంతైతే రవ్వ తీసుకున్నామో అంతే బెల్లం కూడా యాడ్ చేసుకుందాం. బెల్లం కరిగే వరకు కరుగుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి. పల్లీల ప్లేస్లో ఏదైనా డ్రై ఫ్రూట్స్ లేదా డ్రై నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 3 ఇలాచీలు దంచి వేసుకోవాలి. కావాలంటే మీరు తురిమిన కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో చూడడానికి. మెత్తగా నెయ్యి సువాసనతో అన్నవరం స్వామివారి ప్రసాదం రెడీ అయిపోయింది. ఈ ప్రసాదం చేయడానికి ఇంపార్టెంట్ టిప్స్ ఏంటంటే, ఒకటి బెల్లం మంచిగా ఉండాలి, అండ్ సెకండ్ ఏంటంటే రవ్వ బాగా వేయించాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వాటర్ కరెక్ట్గా సరిపోవాలి. చాలా తక్కువ సమయంలో ఇలా రుచిగా అన్నవరం స్వామి ప్రసాదాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.